Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So, previous video already we are discussing about the 9th class chapter adaptation. So, previous video already మనం డిస్కస్ చేసుకున్నాం డెజర్ట్ ఎకోసిస్టమ్, మ్యాంగ్రోవ్స్ ఎకోసిస్టమ్ గురించి. సో నెక్స్ట్ డెజర్ట్ ఎకోసిస్టమ్ లో ఉన్నటువంటి అనిమల్స్ ఏంటి, తర్వాత అక్వాటిక్ ఎకోసిస్టమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో దాని నెక్స్ట్ కంటిన్యూషన్ టాపిక్ ఏంటంటే ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్. సో ఫ్రెష్ water ecosystem. So sea water ecosystem is different, that is called aquatic. So now we are discussing about the fresh water ecosystem. అసలు ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి? సో దానికి సంబంధించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. జస్ట్ లైక్ ద మెరైన్ ఎకోసిస్టమ్ టూ. సో ఇది ఎలా ఉంటుందంటే ఇట్ ఈజ్ సిమిలర్. సో ఇది దగ్గర అనుసంబంధాన్ని కలిగి ఉంటుంది. దేనికంటే అక్వాటిక్ ఎకోసిస్టానికి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది. జస్ట్ లైక్ ద మెరైన్ ఎకోసిస్టమ్. ఇది ఏంటంటే మెరైన్ ఎకోసిస్టమ్. స్టడీ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఇన్ ఏ లేక్. సో ఏంటంటే సో మనం అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనం లేక్ సెలెక్ట్ చేసుకున్నామో అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్ స్టడీ చేస్తే సో సమ్ జోన్స్ ఆర్ మేక్డ్ ద లిటోరల్ జోన్. సో లిటోరల్ జోన్స్ అనేవి ఉంటాయి వీటిలో. సో వీటిలో ఎక్కువగా మనకు కనిపించేవి ఏవి అంటే లిటోరల్ జోన్స్ అనేవి ఉంటాయి. సో లిమెంటిక్ జోన్ అండ్ ప్రొఫాండల్ జోన్స్ ఆన్ ది లేక్స్. సో లేక్స్ లో మనకి ఏంటంటే డిఫరెంట్ జోన్స్ అనేవి ఉంటాయి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లు సో డిఫరెంట్ జోన్స్ అనేవి ఉంటాయి. ఐ మీన్ టెంపరేచర్ బేస్డ్. సో టెంపరేచర్ బేస్ చేసుకుని డిఫరెంట్ కండిషన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనం తీసుకున్నట్లు ఎన్విరాన్మెంటల్ కండిషన్ స్టడీ చేస్తే లేక్స్ లో డిఫరెంట్ జోన్స్ అనేవి ఉంటాయి, అంటే ప్రాంతాలు అని అర్థం. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే లిటోరల్ జోన్. సో ఫస్ట్ వన్ ఈజ్ లిటోరల్ జోన్. నెక్స్ట్ ఇంకొక జోన్ ఉంది లిమెంటిక్ జోన్ అండ్ ప్రొఫండల్ జోన్స్ ఆన్ ది బేసిక్ ఆఫ్ లైట్ పెనిట్రేషన్ బేస్డ్ ఆన్. ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకున్నటువంటి ఈ త్రీ జోన్స్ ఏదైతే లిటరేటల్ జోన్ ఉన్నాయో, లెమెంటిక్ జోన్ అండ్ ప్రొఫండల్ జోన్స్, ఇవన్నీ కూడా ఎలా డివైడ్ చేస్తామంటే బేసిస్ ఆఫ్ ద లైట్ యొక్క ఇంటెన్సిటీని బట్టి లేదా ద ట్రాన్స్పిరేషన్ ఆఫ్ లైట్ ఎంత దూరం అయితే కాంతి ప్రయాణిస్తుందో దాన్ని బేస్ చేసుకుని మనం బేస్డ్ ఆన్ ద లైట్ కండిషన్ we can divide different zones. అంటే దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం జోన్స్ గా డివైడ్ చేస్తున్నాం. సో అవైలబిలిటీ ఆఫ్ లైట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఆర్ ఫౌండెడ్ ఇన్ ద జోన్స్. అంటే ఇక్కడ లైట్ ఇంటెన్సిటీ ఏదైతే పడుతుందో ఆ లైట్ ఇంటెన్సిటీని బట్టి సో ఆ కాంతి యొక్క అవైలబిలిటీని బట్టి సో వీ కెన్ డిఫరెన్షియేట్ ఆర్ వీ కెన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద జోన్స్ ఇన్ లేక్. ఒక లేక్ లో కాంతి ఎంత దూరం అయితే ప్రయాణిస్తూ ఉంటుందో ఆ వాటర్ లో దాన్ని బేస్ చేసుకుని మనం జోన్స్ గా డివైడ్ చేస్తున్నాము. సో ఈ లేక్ లో తీసుకుంటే మనకి త్రీ జోన్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. లాటరల్ జోన్, లిమెంటిక్ జోన్, నెక్స్ట్ వచ్చేసరికి ప్రొఫండల్ జోన్. సో లిమెంటిక్ జోన్స్ అండ్ లాటరల్ జోన్, ప్రొఫండల్ జోన్, దీస్ త్రీ జోన్స్ కెన్ బి డివైడ్ based on the light condition. So organisms are founded in these zones. అంటే ఆర్గానిజమ్స్ ని మనం ఏ జోన్ లో ఐడెంటిఫై చేయొచ్చు, ఎలాంటి జోన్స్ లో అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ లైక్ లైట్, సాల్ట్ కంటెంట్. సో ఆర్గానిజమ్స్ అనేవి ఎక్కడైతే ప్రాపర్ లైట్ అండ్ సాల్ట్ కండిషన్స్ ఉంటాయో అలాంటి చోట్ల ఏంటంటే ఎక్కువగా ఆర్గానిజమ్స్ అనేవి డెవలప్ అవుతాయి. బికాస్ ద ఆర్గానిజం నీడెడ్ ద సన్ లైట్. అంటే ఆర్గానిజమ్స్ కి ఏం కావాలంటే సన్ లైట్ అనేది కావాలి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే సో ఆర్గానిజమ్స్ అనేవి ఎలాంటి కండిషన్స్ లో డెవలప్ అవుతాయి అంటే లైట్ ఉన్నటువంటి కండిషన్స్ లో మాత్రమే డెవలప్ అవుతాయి. సో దే నీడెడ్ ద లైట్ కండిషన్ అండ్ సాల్ట్ కండిషన్. సో అలాంటివి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ లైక్ లైట్, సాల్ట్ కంటెంట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో దీంతో పాటు ఏంటంటే ఫుడ్, ఆక్సిజన్ ఎఫెక్టెడ్ ఆన్ ది ఆర్గానిజం. సో దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ ఎకోసిస్టమ్ లో మనం తీసుకుంటే ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ లో సో వీటితో పాటు ఎస్పెషల్లీ ఇక్కడ మనం తీసుకున్నట్లు ఫుడ్, ఆక్సిజన్. సో ఫుడ్, ఆక్సిజన్ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో కింద ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ కి ఫుడ్ సోర్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఫుడ్ తక్కువ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే
ఒక ఆర్గానిజం డెవలప్ అవ్వాలంటే దే నీడెడ్ ఫుడ్ అండ్ ఆక్సిజన్. సో కాబట్టి ఈ ఆర్గానిజమ్స్ వాటి యొక్క డెవలప్మెంట్ కానీ దాని పాపులేషన్ ఇంక్రీజ్ చేసుకోవడంలో కానీ సో ఆక్సిజన్ ఫుడ్ అనేది చాలా ఇంపాక్ట్ ని చూపిస్తుంది. సో పాపులేషన్ ఇన్ డిఫరెంట్ వేస్, వీటి యొక్క సంఖ్యని పెంచుకునేది డిఫరెంట్ వేస్ లో పెంచుకుంటాయి. ఇప్పుడు మనం ఈ పిక్చర్ ని కనుక క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ లో మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇది ఒక ఎకో సిస్టమ్ లాగా మనం తీసుకుంటే ఫ్రెష్ వాటర్ ఎకో సిస్టమ్ లో సో ఇక్కడ కింద ఉన్నటువంటి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ కి ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ కి వేరియేషన్ ఉంటుంది. సో విచ్ ఈస్ ద అప్పర్ సైడ్ అంటే ఏదైతే పై భాగంలో కనిపిస్తుందో ఈ పై భాగంలో కనిపించే భాగం అంతా కూడా ఏంటంటే బాగా సన్లైట్ పడుతూ ఉంటుంది. ఇక్కడ ఫుడ్ ఆక్సిజన్ ప్రాపర్ గా ఉంటుంది. సో కొంచెం కిందికి వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం కిందికి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి జోన్ లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది, టెంపరేచర్ తక్కువ ఉంటుంది, లైట్ ఇంటెన్సిటీ కూడా తక్కువ ఉంటుంది, అంటే ఫుడ్ సోర్స్ తక్కువ ఉంటుంది, ఆక్సిజన్ సోర్స్ కూడా తక్కువ ఉంటుంది. ఇంకా డీప్ వెళ్ళేసరికి సో డీప్ వెళ్ళేసరికి కూడా ఏంటి ఫుడ్ సోర్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. అట్ ది సేమ్ టైం లైట్ ఇంటెన్సిటీ కూడా చాలా పూర్గా ఉంటుంది, అంటే డార్క్ కండిషన్స్ కనిపిస్తుంది. సో ఇది ఏంటంటే మనకి ఎక్కువగా కనిపించేటటువంటి ఫ్రెష్ వాటర్ ఎకో సిస్టమ్ లో అంటే జోన్స్ వైజ్ గా మనం డివైడ్ చేసుకుంటే సో వాటిలో డెవలప్ అయ్యేటటువంటి ఆర్గానిజమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇది ఎస్పెషల్లీ మనకి ఏంటంటే ఫ్రెష్ వాటర్ ఎకో సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అడాప్షన్ ఇన్ సమ్ అక్వాటిక్ ప్లాంట్స్. సో రేర్ గా మనకి ఏంటంటే అడాప్షన్స్ ఇన్ సమ్ అక్వాటిక్ ప్లాంట్స్. సో ఇక్కడ మనం అక్వాటిక్ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ అక్వాటిక్ ప్లాంట్స్ ఏవేవి ఉంటాయి అంటే సో పార్షియలీ సబ్మెర్జ్డ్ ప్లాంట్స్ హ్యావ్ న్యూమరస్ ఎయిర్ స్పేసెస్ ఇన్సైడ్ ఆఫ్ ద స్టెమ్స్, లీవ్స్, రూట్స్ దట్ aid in gaseous exchanges buoyancy. సో ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్నటువంటి అక్వాటిక్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అక్వాటిక్ ప్లాంట్స్ కి ఏంటంటే సో దే నీడెడ్ సమ్ అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ అంటే గ్యాసెస్ ఎక్స్చేంజెస్ కి వీలుగా ఉండాలి కాబట్టి సో వాటర్ పైన అంతా కూడా ఏంటంటే లీవ్స్ ఉంటాయి, రిమైనింగ్ రూట్స్ అండ్ స్టెమ్ దే కంప్లీట్లీ సో ఇన్సైడ్ ఆఫ్ ద వాటర్. సో కంప్లీట్ గా ఏంటంటే వాటర్ లోపల ఉంటాయి. సో వాటి యొక్క లీవ్స్ కానీ స్టెమ్స్ కానీ రూట్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయి, కింద ఉంటాయి. కొన్నిట్లో మాత్రం ఏంటంటే కొంచెం లీవ్స్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ కోసం మాత్రమే కొన్ని లీవ్స్ అనేవి పైన ఉంటాయి. లీఫ్ బేస్ ఆఫ్ వాటర్ హైషియంతి లేకపోతే దాన్ని హిచోర్నియా కార్పిస్ ఫ్రమ్ ఎయిర్ ఫిల్డ్ స్ట్రక్చర్ టు కీప్ దెమ్ ఫ్లాట్. ఇక్కడ మనం తీసుకున్నట్టు ఇవన్నీ కూడా ఏంటంటే సో హయాంతియా. సో దీన్ని ఏమనిపిస్తామంటే ఫ్లోటింగ్ మీన్స్ ఏంటంటే ఇలా ఆడుతూ ఉంటాయి లీవ్స్ అన్ని కూడా వాటర్ బేసిస్ మీద. ఇలాంటివి ఎక్కువగా ఏంటంటే మన అక్వాటిక్ సో ప్లాంట్స్ అనేవి వీటి గురించి డిస్కస్ చేస్తాం. అక్వాటిక్ ప్లాంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో వీటి యొక్క లీఫ్ బేస్ అంతా కూడా దేని మీద ఉంటుందంటే వాటర్ పైన తేలుతూ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఎక్కువగా సో స్టొమాటో ఉండడం వల్ల ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ కానీ అబ్జార్ప్షన్ ప్రాసెస్ కానీ వీటన్నిటికీ స్టొమాటో విల్గా ఉండాలి కాబట్టి సర్ఫేస్ లీఫ్ పైన స్టొమాటో అనేది ఉంటుంది. సో ఇది మనకి ఏంటంటే లీవ్స్ అనేవి కూడా వాటర్ పైన ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, వాటర్ పైన ఎక్కువగా ఉంటాయి. సో మనం వైల్ ఇన్కంప్లీట్లీ సబ్మెర్జ్డ్ ప్లాంట్స్ లైక్ హైడ్రిల్లా, స్టొమాటో ఆర్ ఆబ్సెంట్, లీవ్స్ ఆర్ థిన్, స్టెమ్స్ ఆర్ హైలీ ఫ్లెక్సిబుల్. ఏంటంటే కొన్నిట్లో సో ఇక్కడ మనం చెప్పుకున్నట్లు ఏంటంటే అది కంప్లీట్లీ సబ్మెర్జ్డ్ అంటే పూర్తిగా నీటిలో మునిగిపోయినవి. ఇక్కడ ఏంటంటే వైల్ ఇన్కంప్లీట్ సబ్మెర్జ్డ్. సో ఇన్కంప్లీట్ సబ్మెర్జ్డ్ అంటే ఏంటి, మొత్తం పూర్తిగా నీటిలో కాకుండా పైన తేలుతూ ఉంటుంది. ఎలా అంటే సో ప్లాంట్స్ లైక్ హైడ్రిల్లా మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఆర్ ఆబ్జెంట్ లీవ్స్ ఆర్ థిన్. సో వీటిలో ఏంటంటే స్టొమాటో ఆర్ ఆబ్జెంట్. వీటిలో హైడ్రిల్లా ప్లాంట్ లో మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే హైడ్రిల్లా ప్లాంట్ లో కంప్లీట్ గా ఏం అబ్జెంట్ అయి ఉంటుందంటే స్టొమాటో ఆర్ ఆబ్జెంట్ ఇన్ హైడ్రిల్లా ప్లాంట్స్. లీవ్స్ ఆర్ థిన్. లీవ్స్ అనేవి ఎలా ఉంటాయంటే చాలా థిన్ గా ఉంటాయి, అంటే పలుచగా ఉంటాయి. స్టెమ్స్ ఆర్ హైలీ ఫ్లెక్సిబుల్. వాటి యొక్క స్టెమ్స్ చూస్తే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. సో ద మెయిన్ అబ్జార్ప్షన్స్ దట్ గివ్ హైడ్రిల్లా అండ్ అడ్వాంటేజెస్ over other native plants or it can be grow at low light intensities and better at absorbing carbon dioxide from the water. అంటే ఈ హైడ్రిల్లా స్పీసీస్ అన్ని కూడా ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అంటే వాటర్ ఇన్సైడ్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ కెన్ అబ్జార్బ్డ్ బై దీస్ ప్లాంట్స్. అంటే నీటి లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఏవి అంటే ఈ వాటర్ లో ఉన్నటువంటి ఇన్కంప్లీట్ సబ్మెర్జ్డ్ ప్లాంట్స్ అనేవి. సో దీంట్లో ఏంటంటే లో టెంపరేచర్ లో కూడా డెవలప్ అవుతాయి. సో ఇవి మనం ఏంటంటే హైడ్రిల్లా ప్లాంట్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ అక్వాటిక్ ప్లాంట్స్. సో అడాప్షన్ ఆఫ్ ఇన్ సమ్ అక్వాటిక్ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఫ్రెష్ వాటర్ ఎకో సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో దీంట్లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడా.